ఈరోజు మన రెసిపీ టేస్టీ దొన్న బిర్యానీ. ఎక్కువ మసాలాలు లేకుండా తింటే పొట్ట హాయిగా ఉంటుందండి ఈ బిర్యానీ. రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఘీ వేసుకొని అది కాగిన తర్వాత 2 చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 2 బిర్యానీ ఆకు మాత్రమే వేశానండి. అవి వేసి లైట్‌గా వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా స్లైసెస్‌లా కట్ చేసి వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగించుకోవాలి. ఇలా వేగించిన తర్వాత ఈ పేస్టు కొత్తిమీర, పుదీనా, మెంతికూర అండి. కొత్తిమీర, పుదీనా కాస్త ఎక్కువగా ఉండాలి. అందులో సగం మెంతికూర ఉండాలి. కొంచెం 2 పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేశాను కదా! ఆ పేస్ట్ ఒక స్పూన్ వేసాను టేబుల్ స్పూను. అలానే మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా సాల్ట్, చిల్లీ పౌడరు, పెరుగు అలానే కొంచెం గరం మసాలా పౌడర్, నిమ్మరసం వేసి 1 అవర్ మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని కూడా వేసి వేగించుకోవాలి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత 1 అవర్ నానబెట్టుకున్న ఒక గ్లాస్ రైస్‌ను సోనా మసూరి రైసేనండి ఇవి. మీరుంటే చిట్టి ముత్యాల రైస్ కూడా తీసుకోవచ్చు. ఒక గ్లాస్ రైస్‌ను ఇలా వేసి కొంచెం ఒక 5 నిమిషాలు వేగించుకున్న తర్వాత గ్లాస్‌కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకొని, అందులో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్టు, కొద్దిగా ఒక నిమ్మ చెక్క రసము, అలానే ఒక్క స్పూను ఘీ వేసి, కొంచెం కొత్తిమీర వేసి, మనం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 విజిల్స్ ఇచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఈ చికెన్ దొండ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. బియ్యాన్ని వేగించిన తర్వాత మనం అప్పటికే వాటర్‌ని మరిగించి పెట్టుకుంటే, ఆ వాటర్‌ని మనం ఈ బియ్యంలో ఎసరులా పోస్తే కొంచెం బావుంటుందండి. రైస్ కొంచెం పొడి పొడిగా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా పేస్ట్, మెంతికూరనేది కంపల్సరీగా ఉండాలండి. అది కొంచెం తక్కువగా ఉండాలి మెంతికూరనేది. ఒక గ్లాస్ రైస్‌కి 2 స్పూన్ల వరకు కూడా ఈ పేస్ట్‌ని కొత్తిమీర, పుదీనా పేస్ట్‌ని తీసుకోవచ్చు. నేను ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను. ఒకసారి ఇలా వండి చూడండి చాలా బావుంటుంది.